అందరికీ నమస్కారం. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 2019-24 మధ్య జరిగిన లిక్కర్ స్కామ్ ఒక అంతర్జాతీయ స్థాయి స్కామ్. నేను అనేది ఏంటంటే, బహుశా దేశంలో ఏ దేశంలో అయినా 1,30,000 కోట్లు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్, no digital payment, no check payment or phone pay, only cash. ఆనాడు ప్రైమ్ మినిస్టరు మోడీ గారు డిజిటల్ ఇండియా అని చెప్పి పదే చెప్పాడు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించమని. ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్గా మార్చాడు. ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో కూడా అసలు లోతుగా పోవాల్సిన అవసరం ఉంది సిఐడికి. మీరేదో 3,200 కోట్లు అంటున్నారు మీరు, కానీ అన్అఫిషియల్ సేల్స్ మీరు అకౌంట్లోకి తీసుకోవటంలా. నేను ఒక మాట అంటాను, ఈడీ ఇంత మనీ లాండరింగ్ మీ లెక్క, సిఐడి లెక్క, నేను తర్వాత కూర విషయాలు చెప్తా. 3,200 కోట్లు అంటే ఈడీ ఎందుకు ఎంటర్ కాదు? అసలు అప్పుడు కూడా 19 to 14, బిట్వీన్ 19 and 14 ఇన్ని వేల, మోర్ దాన్ 1 lakh crores, 1,30,000 కోట్లు ట్రాన్సాక్షన్. దానికి అసలు అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు సిబిఐ కానీ ఈడీ కానీ? ఇప్పుడు కూడా సిఐడి ఎంక్వైరీ చేస్తుంది, క్లియర్గా సమాచారం బయటకు వస్తుంది, ఎవిడెన్సు. ఇంకా ఎందుకు ఈడీ ఎంటర్ కాదు? నేనేమంటానంటే, బోఫోర్స్ కుంభకోణం 2089 రాజీవ్ గాంధీని కొంపు ముంచేసింది. 60 కోట్లు. బోఫోర్స్ కుంభకోణం ఓన్లీ 60 crores. అయిపోయినాడు రాజీవ్ గాంధీ పాపం. 2014 2G స్కామ్, మన్మోహన్ సింగ్ అయిపోయినారు. ఈ 2 స్కామ్స్తో అసలు నేషనల్ పార్టీ గుర్తు, జాతీయ హోదా కోల్పోయే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. బట్ అది 60 కోట్లయితే, ఒక దేశంలో ప్రధానిని ప్రజలు మట్టుపెడితే ఇదంతా ఆషామాషి కేసా ఇది? ఆషామాషి కేసా ఇది? అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, మీరు లెక్కలేసినారు. మధ్యలో కరోనా, ఓన్లీ కరోనా టైంలో 2020 మార్చ్ 23 నుంచి మే 4 ఓపెన్ చేసేసారు షాప్స్. క్లోజ్ అయింది లెస్ దాన్ 2 months. ఒక మాట నేను అడుగుతుండా, 2018-19లో ఐఎంఎల్ కేసెస్ 3,84,000. మధ్యలో జగన్మోహన్ రెడ్డి టైంలో 2021 1,87,000, 1,87,059,131 కేసులు సేల్స్. అంటే 3,84,000 నుంచి 1,87,000 ఒకే ఊళ్ళో అగ్రి కరోనా. 21-22 2,63,000 కేసులు. బీర్ కేసెస్ అయితే పర్ మంత్ 18-19లో 23 లక్షల కేసెస్, 19-20లో 17,74,000, 20-21లో 4,75,000, 22-23లో 6,79,000. నేనేమంటానంటే, ఇక్కడ జరిగిన దోపిడీ కేసుకి ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్రాండ్కి, చీప్ బ్రాండ్కి 150 రూపాయలు. నేను ఉండింది చెప్తుండా. ఇంకొక బ్రాండ్కి 250, ఇంకో బ్రాండ్కి 350, 600. ఒక కేస్ అంటే 48 స్మాల్ బాటిల్స్, క్వార్టర్ బాటిల్స్ ఉంటాయి. అవి సపోజ్ ఒక దాంట్లో ఒక బాటిల్ 150, 250కి అమ్ముతారు బయట. ఇది త్రూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్కానింగ్ చేసి షాప్స్కి పంపిస్తారు. ఇక్కడ కసిరెడ్డి అండ్ టీం, జగన్మోహన్ రెడ్డి టీం చేసింది ఏంటంటే,
స్కానింగ్కి పోకుండా, డిపోకి పోకుండా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిపోకి పోకుండా డిస్టిలరీ టు నేరుగా సేల్స్. ఎందుకంటే ఆ స్టాఫ్ వాళ్ళు పెట్టుకున్న షాపులు, అది ఎంత అని ఈరోజు సిట్ తేల్చాల్సిన అవసరం ఉంది. నేను చెప్పిన సేల్స్ అంతకుముందు తెలుగుదేశం టైంకి ఇప్పటికీ మధ్యలో ఎందుకు వచ్చింది ఇది? ఎందుకంటే అనఫిషియల్ సేల్స్, డిపోకు పోకుండా నేరుగా అమ్మిన సేల్స్ ఎంత? అందుకని 3,200 కోట్లు కాదు, మోర్ దెన్ 10,000 crores, 10,000 కోట్ల పైన. నేను సజ్జల శ్రీధర్ రెడ్డి ఈరోజు అరెస్ట్ అయినాడని వచ్చింది, ఎస్పీవై ఇండస్ట్రీ నంద్యాల. ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు. నేను నంద్యాల బై ఎలక్షన్ అప్పుడు మాతో ఉన్నాడు. ఆ తర్వాత 19 గవర్నమెంట్ మారిన తర్వాత పత్రికల్లో వచ్చే వార్తలు విని సజ్జల శ్రీధర్ రెడ్డికి నేను ఫోన్ చేసి అడిగా, ఏందయ్యా మీ డిస్టిలరీలు మీదేదో వాళ్ళు పెత్తనం చేస్తున్నారంటే, అన్న మా ఎస్పీవై ఇండస్ట్రీ మేము కష్టపడి పెట్టుకున్న డిస్టిలరీ మిథున్ రెడ్డి చేతిలోకి వెళ్ళిపోయిందని నాకు చెప్పాడు స్వయంగా. ఈరోజు అరెస్ట్ అయి ఉన్నాడు. ఇది ఎక్కడన్నా డెమోక్రసీలో నువ్వు డిస్టిలరీ వ్యాపారం చేసేదాన్ని, ఆఖరికి మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎంపీకి సంబంధించిన మెక్డవల్ డిస్టిలరీ సింగరాయకొండలో మూసుకునే పరిస్థితి వచ్చింది. మెక్డవల్ కంపెనీ మీరు అడిగిన లంచాలు మేము ఇలేమంటే మూసేసేయి, నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మూసేయండి, మేము తయారు చేసి అమ్మండి, అయ్యే తాగి చావండి. డెమోక్రసీ అసలు ప్రజాస్వామ్యం బతికిందా లాస్ట్ 5 years? వైసీపీలో దురదృష్టకరమైన పరిస్థితులు. అందుకే నేను చెప్తుండా, మీ పార్టీ ఇప్పుడు ఎస్జిఎస్ ల్యాబొరేటరీ, అది టాప్ ల్యాబొరేటరీ, ఎస్జిఎస్ ల్యాబొరేటరీ చెన్నై, ఐఎస్ఐ మార్క్ ఉంది. వాళ్ళు ఏమిచ్చారు టెస్ట్లలో? ఒక్కొక్క బ్రాండ్ 3 బ్రాండ్లు వాళ్ళు టెస్ట్ చేశారు. ఆంధ్ర గోల్డ్, 9 సీహార్స్, సిల్వర్ స్లైఫ్ విస్కీ. ఆంధ్ర గోల్డ్ విస్కీలో టెస్ట్ చేస్తే కనుగొన్న విష రసాయనాలు పైరోగలాల్, ఐసోపులరిక్ యాసిడ్. ఏ బ్రాండ్లో? ఆంధ్ర గోల్డ్ విస్కీలో విషపూరిత రసాయనాలు పైరోగలాల్, ఐసోపులరిక్ యాసిడ్. రెండో బ్రాండ్ సిల్వర్ స్ట్రైప్ విస్కీ, దాంట్లో ఏం కనుగొన్నారు? పైరోగలాల్, ఐసోపులరిక్ యాసిడ్, డైఇథనాల్ థాలేట్. ఎస్జిఎస్ ల్యాబొరేటరీ ఇచ్చిన మూడో బ్రాండ్ సీహార్స్ విస్కీ, దాంట్లో పైరోగలాల్, ఐసోపులరిక్ యాసిడ్, డైఇథనాల్ థాలేట్. దీంట్లో ఇవి తాగితే వచ్చే మనుషులకి ఆరోగ్యాలు పోవటం, ప్రాణాలు పోయేదానికి కారణాలు దీంట్లో రసాయనాల గురించి చాలా క్షుణ్ణంగా రాసి ఉంది. నేను అప్పట్లో 3 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా. 2020 మే 5వ తేదీ నేను చెప్పా, 2023 జూన్ 14 చెప్పా, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పా, 2023 అక్టోబర్ 16 చెప్పా. ఏం ఉపయోగం? మాకెవరు ఎదురు, మాకు డబ్బుంటే చాలు అనుకున్నారు. నేనేమంటాను, మనుషుల ప్రాణాలు తీసే హక్కు నీకు ఎక్కడిది అంటాను. ఈరోజు పెహల్గాంలో 26 మంది చనిపోతే ప్రపంచం అన్యాయంగా చనిపోతే, ఇక్కడ నీ మందు దాగి, ఈ మందు దాగి, కల్తీ మద్యం తాగి చనిపోయింది ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. మేము పొగతోట ఏరియా ఉంది నెల్లూరు టౌన్లో, అక్కడ నంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉంటాయి. 70%, 80% అక్కడే ఉంటాయి. మేము అక్కడికి చాలామంది పేషెంట్స్ చూడడానికి పోయినాం. చనిపోయిన పేషెంట్స్, ఈ మందు దాగి చచ్చిపోయినాడయ్యా అని వాళ్ళ కుటుంబం రోధిస్తుంటే డాక్టర్స్ చెప్పేవాళ్ళు, కేవలం లివర్ దెబ్బతిన్నది ఆ మందు దాగి, ఆ చీప్ లిక్కర్ దాగి. దానికి ఎవరు కారణం అంటాను? ఒక ముఖ్యమంత్రి ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఆ ప్రజల ప్రాణాలు తీయటం, ప్రజల జోబిల్లో డబ్బులు తీసుకోవటం, ప్రజల ప్రాణాలు తీయటం ఎక్కడన్నా చూసామా అని అడుగుతున్నా నేను. అందుకని దీనికి వెంటనే ఢిల్లీలో కేజ్రీవాల్ 100 కోట్లు, ఒక ముఖ్యమంత్రి
ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, ఇంతమందిని అరెస్ట్ చేశారే 100 కోట్లకి ఈడీ. ఇక్కడ ఇంచుమించు 10,000 కోట్లు. ఇక్కడ 2 రకాల ఎంక్వైరీ జరగాల. అది సిట్ లెవెల్లోనే అయిపోద్దా, లేకపోతే సిబిఐ, ఈడీ చేస్తా. ఒకటి డబ్బు దోచుకోవటం, 2 అనఫిషియల్ సేల్స్ చేసుకోవటం, 3 నాసిరకం మందు తాగిచ్చి ప్రజల్ని ప్రాణాలు తీయటం. ఒక మనిషికి ఏదన్నా జరగరానిది జరిగి, ఒక కర్రో కత్తో జరిగి మనిషి ప్రాణం పోతే ఆవేశంలో జైలు శిక్ష వేస్తారు, యావజ్జీవ కారాగార శిక్ష. ఇక్కడ ఎన్ని వేల కుటుంబాల ఎన్ని వేల మంది ప్రాణాలు తీసి లక్షల మంది అనారోగ్యానికి కారణమైన దాని గురించి మీకు ఏమని చెప్పాలా అని చెప్పేసి అడుగుతుండా. ఈ సేల్స్ చూసుకోమంటుండా. ఓన్లీ 42 days బ్రాందీ షాపులు మోసారు కరోనా టైంలో. 42 రోజులు మోసారు, కొరప్పుడు తెరిచారు. ఎందుకు మధ్యలో ఇంత పెద్ద ఎత్తున సేల్స్ పడిపోయినాయో చెప్పాలా. ఆఖరికి ఎంత అంటే ఆ డబ్బు మీద మోజు ఏంటంటే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడు ఒక 3 సీసాలు తెచ్చుకోవచ్చు. చట్టం అది, ఎప్పటి నుంచో ఉన్న చట్టం. అది కూడా బార్డర్లో ఆపేసేసి ఒక్క సీసా కూడా తెచ్చుకోవడానికి లేదు. మేము చెప్పిందే తాగాలంటే ఏంటి? డెమోక్రసీ సచ్చిందని చెప్పేసి నేను చెప్పింది అందుకే, అంతకంటే ఇంకొకటి లేదు. ఈరోజు ఈ 2 రకాల ఎంక్వైరీ, ఒకటి డబ్బు, ఒకటి ప్రజల ప్రాణాలు, 2 చేయాలని చెప్పేసి నేను కోరుతుండా. ఇది టోటల్ తాడేపల్లి ప్యాలెస్కి సంబంధం లేదు. ఓన్లీ లోటస్ పాండ్, టోటల్ లోటస్ పాండ్. అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ ముద్దాయిల పేర్లు చూసినప్పుడు వాళ్ళందరికీ కంప్లీట్గా కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు ఉండే వాళ్ళందరికీ అందరూ కలిసి పెత్తనం చేసుకున్నారు. డిస్టిలరీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, కల్తీ మద్యం తయారు చేయించారు. అఫీషియల్గా క్రేట్కి ఎంత తీసుకున్నారు, 150 నుంచి 600 దాకా. అనఫిషియల్గా కేసుకి అరౌండ్ 10,000 రూపీస్. ఒక 48 సీసాల క్రేట్లో 150 నుంచి బ్రాండ్ని బట్టి 600 తీసుకుంటే అది 20 రూపాయలు డిస్టిలరీకి ఒక సీసాకి అప్రాక్సిమేట్గా అనుకోండి. 20 రూపాయలు పే చేస్తే బయట 200కి అమ్ముతారు. ఆ 20 రూపాయల్లో వీళ్ళకి 3 రూపాయలు 4 రూపాయలు వచ్చింది. కానీ అన్అఫిషియల్లో 200 రూపాయలకి అమ్ముకున్నారు. డిస్టిలరీకి 20 రూపాయలు ఇచ్చేసి 200 రూపాయలకి అమ్ముకున్నారు. సో అతి పెద్ద, అందుకే నేను చెప్తున్నాను, నేషనల్ కాదు ఇది, ఇంటర్నేషనల్ లెవెల్. ఇంటర్నేషనల్. జోబిలో డబ్బులు ఉంటే తప్ప, జోబిలో డబ్బులు పెరుక్కున్నారు, ప్రాణాలు పెరుక్కున్నారు. అందుకని ఇది ఆషామాషి విషయం కాదు. ఇది నేను చెప్పాను ఇప్పుడు, బోఫోర్స్ కుంభకోణం 60 కోట్లు, 2G స్కామ్ ఒక ప్రధానమంత్రిని ఇంటికి పంపించేసింది. 60 కోట్లకి ప్రధానమంత్రిని ఇంటికి పంపించింది. 100 కోట్లు ఢిల్లీ స్కామ్కి ఒక ముఖ్యమంత్రి నుంచి, ఒక డిప్యూటీ సీఎం దగ్గర నుంచి 3 రాష్ట్రాల్లో ఉండే కనెక్షన్ ఉండే వాళ్ళందరినీ జైలుకి పంపించింది. బట్ ఇక్కడ ఎవరు పోవాలంటాను? వీళ్ళు పోతే సరిపోతా? ఎవరికి చెందింది ఆ డబ్బు? ఎవరు 1000 కోట్లు దోచుకున్నాడు? ఏ కుటుంబం దోచుకుంది? ఏ కుటుంబం ఎన్ని కుటుంబాల ప్రాణాలు తీసింది? ఏ కుటుంబం దురాశ వల్ల ఎన్ని కుటుంబాలు మంచం ఎక్కాయి? ఇది తేలాల్సిన అవసరం ఉంది. ఇది ఆషామాషి కాదు. నేను చెప్పేది ఏంటంటే, నేను ఎమోషనల్గా చెప్తుండా. నేను చూసా, నేను హాస్పిటల్స్కి వెళ్ళా, వాళ్ళ రోదన విన్నా. ఒక్క విలేజ్లో, ఒక్క ముద్దుమూడిలో 17 మంది చనిపోయినారని చెప్పేసి మనుబోలు మండలం. నేనేదో ఒక సభ పెట్టుంటే ఆ వీడియోస్ వచ్చి మా వాళ్ళందరూ చచ్చిపోయినారయ్యా ఆ మందు దాగి అని చెప్తే గుండెలు తరుక్కుపోతాయి. సో ఇది సీరియస్గా తీసుకోండి. ఈడీ ఎందుకు ఎంటర్ కాదో
కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా. ఇంత పెద్ద వైలేషన్ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. నడి బజార్లో పెట్టి డబ్బులు దోచుకొని, 1000 కోట్లు దోచుకొని, 1000 మంది ప్రాణాలు తీసి, లక్షల మంది అనారోగ్యానికి కారణమైన ఈ స్కామ్ మీద వెంటనే ఈడీ, సిబిఐ అందరూ ఎంటర్ అయిపోవాలా. అసలు ఎవరికి అల్టిమేట్గా బిగ్ బాస్కి ఎవరైతే దురాశకి, ఏ బిగ్ బాస్ దురాశ వల్ల ఇది జరిగిందో, ఆ ఫ్యామిలీ వల్ల, వాళ్ళు కటకటాలు లెక్క పెట్టక తప్పదు అంటున్నా నేను. ఒక చిన్న తప్పు చేస్తే జైలుకి పంపిస్తున్నారు. ఒక 10,000 ఎవరైనా లంచం తీసుకుంటే ఆఫీసరు ఏసీబీ వచ్చేసేసి జైలుకి పంపిస్తుంది. ఎవరికైనా చట్టాలకు అతీతులా అని అడుగుతున్నాను. ఇంత బహిరంగ బజారు దోపిడీని మనం ఎప్పుడూ చూడలేదు. జరుగుతుంటే ఆ పనిలో కాంట్రాక్ట్ ఇది తీసుకున్నాడు, లేకపోతే ఇది ఇక్కడ తీసుకున్నాడు, అది ఎక్కడ తీసుకున్నాడు, ఆ కాంట్రాక్ట్లు, ల్యాండ్ స్కామ్స్లో తిన్నారని చెప్పి వింటుంటాం. ఎంక్వైరీలు జరుగుతుంటాయి, యాక్షన్ తీసుకుంటుంటారు. బట్ డబ్బు దోచుకునేది చూసాము, ప్రాణాలు దోచుకునేది చూడలేదు. ఇది ప్రాణాలు దోచుకోవటం. పేదోళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి నువ్వు 1000 కోట్లు సంపాదించుకున్నావు. నువ్వు పనిషబుల్, శిక్షార్హుడివి నువ్వు. అందుకని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎంటర్ కావాలా. ఇది ఆషామాషి విషయం కాదు అని అంటున్నా నేను. చిన్న విషయం కాదంటున్నా నేను. ఇటువంటిది బహుశా దేశంలో ఇప్పటికి జరగలేదు. సీరియస్గా తీసుకోమని పదే చెప్తున్నాం. నేను అంతకుముందు 3 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. 2020లో, 23లో పెట్టాను. ఇదే చెప్పాను. మొత్తం నా దగ్గర డేటా అంతా ఉంది, కంప్లీట్ డేటా ఉంది. ఎస్జిఎస్ ల్యాబొరేటరీ ఇచ్చిన రిపోర్ట్లన్నీ ఉన్నాయి. ఇదంతా ఎస్జిఎస్ ల్యాబొరేటరీ ఇచ్చిన టెస్ట్ రిపోర్ట్స్. అదేమి ఆర్డినరీ ల్యాబొరేటరీ కాదు. చెన్నైలో దానికి ఒక గుర్తింపు ఉంది, ఐఎస్ఐ రికగ్నిషన్ ఉంది. ఇవన్నీ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను నేను. ఒక పాయింట్ అడుగుతున్నాను. ఈ రైటు లెఫ్ట్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి ధర్మాన ప్రసాద్ రావు దగ్గర నుంచి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో పెద్ద నాయకులు అందరూ ఒక్కరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ కరెక్టు, ఈ ముందు తాగినందువల్ల ఎవరు చావలేదు, చెప్పండి. ఎందుకు ఇన్ని లక్షల క్రేట్లు మధ్యలో తగ్గిపోయినాయి చెప్పండి. ప్రజలు తాగటం మానేసేసారా? నువ్వు మద్యపాన నిషేధం పెడతానని మోసం చేసినవాడివి. నువ్వు మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి వాళ్ళని మద్యపానానికి గురి చేసి, కల్తీ మద్యానికి గురి చేసి ప్రాణాలు తీసినోడేవు నువ్వు. సో ఇది క్షమించరాని నేరము. నేను ఆవేదనతో చెప్తున్నాను. వెంటనే ఈడీ, సిబిఐలు ఏమేమి ఎంటర్ అవుతాయి, నేర పరిశోధన సంస్థలు వచ్చి ఎంటర్ కావాలా. అసలు పేదోళ్ళ ప్రాణాలు, పేదోళ్ళ జోబులు, పేదోళ్ళ ఆరోగ్యాలని బలి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. నాకు శ్రీధర్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు. మిథున్ రెడ్డి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఇప్పుడు అదే వస్తుంది పత్రికల్లో. నేను గవర్నమెంట్ మారంగానే ఫోన్ చేశా. ఎంపీ మాగుంట శ్రీనివాస్, మెక్డవల్ కంపెనీ వాళ్ళు చెప్పేశారు, మేము ఇవ్వము, మీరు అడిగే లంచాలు మేము ఇస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇతర దేశాల్లో మేము బుక్ అయితే లంచం ఇచ్చాము, వేరే కంట్రీలో లంచం ఇచ్చామన్నా ఆ దేశంలో మమ్మల్ని పనిష్ చేస్తారు. అంటే డిస్టిలరీ మోయించేసావు. ఏం డిస్టిలరీ మోయించావు? మెక్డవల్ డిస్టిలరీని మోయించావు. ఏమేమి తెరిపించావు, ఏమేమి నడిపించావు. ఇంకో మాట చెప్తున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నిన్న, చంద్రబాబు ఇచ్చాడు డిస్టిలరీ. చంద్రబాబు డిస్టిలరీస్కి ఇస్తే నాసి రకం మందు తయారు చేయనిస్తాడా? చంద్రబాబు టైంలో మంచి కంపెనీలు ఆపేసేసాడా? చంద్రబాబు టైంలో డబ్బులే ఎత్తుకోపోవాలని చెప్పాడా? చంద్రబాబు టైంలో ఈ ముందే తాగి చావండి అని చెప్పాడా? వాళ్ళ ఇష్టం. ఎవరికి రిస్ట్రిక్షన్ పెట్టలే. ఎవరికి వాళ్ళు క్వాలిటీ చేసి సరుకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ టెస్టులు చేసి అవి అలో చేస్తే అఫీషియల్గా, మీ మాదిరిగా అనఫిషియల్ కాదు,
మీ మాదిరిగా డిస్టిలరీస్ హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి పెద్ద ఉపన్యాసం ఇస్తున్నాడు మొన్న. దురదృష్టం, ఆ రోజు నువ్వు 43,000 కోట్లు తండ్రిని అడ్డం పెట్టుకొని దోచుకున్నావు. అది డబ్బు దోచుకున్నావు, ఇక్కడ ప్రాణాలు దోచుకున్నావు. ఇక్కడ ప్రాణాలు, పేదోళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పేసి నటిస్తావు. దురదృష్టం, ఇది దురదృష్టం. మన రాష్ట్రం చేసుకున్న ఇది పాపం. ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి, ఇటువంటి పరిపాలన, ఇటువంటి దోపిడీ ఏ ప్రభుత్వం అయినా పొరపాటు జరుగుతాయి. కసిరెడ్డిది మాత్రం ఆయన బాధపడుతున్నా అంట, 2,000 కోట్లు ఎత్తేసాడని. నాకు చెప్పకుండా